అండి. నేను మీ నాగలక్ష్మి. నేనైతే రాగి లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రాగి లడ్డు అయితే నాకు ఒక 3 కేజీస్ ఆర్డర్ అండి. ఇదైతే యూఎస్ ఆర్డరే. అసలు ఏమేమి ప్రిపేర్ చేశాను, వాళ్ళైతే 15 కేజీలు బల్క్‌గానే చెప్పారు. నేను అసలు ఏమేమి ప్రిపేర్ చేశానో చెప్తాను. ఇదైతే వాళ్ళ బాబు కోసం అని చెప్పి చాలా బాగా చెయ్యమ్మా, నెయ్యి ఎక్కువేసి అని చెప్పారనమాట. అందుకని చెప్పి నేను ప్రిపేర్ చేశాను. ఇప్పుడు పిల్లలైతే రాగి జావ అంత ఇష్టంగా అయితే తాగరు కదండీ. మనం బెల్లం వేసినా, మజ్జిగ వేసినా ఇట్లా రాగి లడ్డు చేసేస్తే చాలా ఇష్టంగా తింటున్నారు. నా వరకైతే మా పిల్లలిద్దరి స్నాక్స్ బాక్స్‌లో ఖచ్చితంగా ఈ రాగి లడ్డు నేనైతే పెడతానండి. నేను కూడా తింటాను పొద్దున్నే ఒక రాగి లడ్డు. మనకి కాళ్ళు నొప్పులు రావు, ఐరన్, కాల్షియం అవన్నీ బావుంటాయన్నమాట. పిల్లల్లో బోన్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈ రాగి లడ్డు మా పిల్లలకి పెట్టినాక, మా బాబు అంతకుముందు కాళ్ళ నొప్పులు అనేవాడు. నేను డైలీ వాడికి మార్నింగ్, ఈవినింగ్ 2 పూటలా ఇస్తానన్నమాట ఈ రాగి లడ్డు. మీరు కూడా మీ పిల్లలకి రాగి లడ్డు పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ప్లస్ పిల్లల ఆరోగ్యాలు కూడా బాగుంటాయి కదా. ఈ బయట దొరికే స్నాక్స్ మీద ఇట్లా మనం ఇంట్లో చేసి మన పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి కదండి. నేనైతే రాగి లడ్డు ప్రిపేర్ చేశాను. నాకు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి. మీకు కూడా కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. కొరియర్ అవైలబుల్ అయితే ఉందండి. ఫస్ట్ నేతిలో రాగిపిండి వేయించాను. వేయించినాక చల్లారినాక బెల్లం కలిపి ఇలాచీ వేసి మిక్సీ చేశాననమాట. తర్వాత ఇట్లా మళ్ళీ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేయించి, జీడిపప్పు, బాదం నేతిలో వేయించి మళ్ళీ నేను కలిపాననమాట. అది కూడా సరిపోదు అని చెప్పేసి మళ్ళీ నేను నెయ్యి కాసి మళ్ళీ పోసాను రాగి లడ్డు చేయటానికి. ఈ రాగి లడ్డూలో చాలా నెయ్యి ఉంటుందండి. అందుకని చెప్పి పిల్లలకు కూడా చాలా మంచిది కదా. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఈ రాగి లడ్డు చాలా బలాన్ని ఇస్తుంది. రోజు రాగి జావ కాసుకొని తాగాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఇలా అయితే అసలు ఇంకా మనకి బోర్ కొట్టదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.